హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే యూట్యూబ్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్, అందరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా ఈ విషయాలు అనేది తెలుసుకోవాలి, లేకపోతే మీరు యూట్యూబ్ చూసి వేస్ట్ అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు పూసకు గుచ్చినట్టు ఒక్కొక్కటి అయితే చెప్తానమాట. ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, అంతేకాకుండా అది ఎందుకు ఆన్ చేసుకోవాలి, ఎందుకు ఆఫ్ చేయాలి అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తానమాట. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏవేవి కంటెంట్ చూస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. అవే మనకు రికమెండ్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట డైలీ లైఫ్లో. అంతేకాకుండా మనం ఒకవేళ పొరపాటున 18+ కంటెంటా లేకపోతే వేరే కంటెంట్ చూసినాం అనుకోండి, గలీజ్ వీడియోస్ అసలు చూసినాం అనుకోండి, సో అవి కూడా ఆటోమేటిక్గా మనకు రికమెండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట, మనకు అవసరం లేనప్పుడు కూడా. ఒకవేళ అవి వచ్చేసి వేరే పర్సన్కి మనం మొబైల్ ఇచ్చినాం అనుకోండి, అతను యూట్యూబ్ యూజ్ చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి, ఒకవేళ మీరు చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఇచ్చిర్రు అనుకోండి, వాళ్ళకు కూడా అవే షో కావడం జరుగుతుంది కాబట్టి మీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే పడుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట. దాని గురించి ఆ కంటెంట్ అనేది మొత్తానికి రాకూడదు అంటే మనం ఒక మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. సో అది మోడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీకు లాస్ట్లో ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, యూ అని చెప్పేసి, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనే ఐకాన్ కనబడుతుంది కదా టాప్లో, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక జనరల్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు 4th ఆప్షన్లో రిస్ట్రిక్టెడ్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో కావాలనుకుంటే ఇక్కడనే మీరు చదువుకోవచ్చు. దిస్ హెల్ప్స్ టు హైడ్ పొటెన్షియల్లీ మెచ్యూర్ వీడియోస్, నో ఫిల్టర్ ఈజ్ 100% అక్యురేట్, దీస్ సెట్టింగ్స్ ఓన్లీ అప్లైస్ దిస్ యాప్ ఆన్ దిస్ డివైస్ అని చెప్పేసి ఉందన్నమాట. ఏవైతే మనకు గలీజ్ వీడియోస్ ఉంటాయో అవి వచ్చేసి హైడ్ చేయడానికి అయితే దీనికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది వచ్చేసి రిస్ట్రిక్ట్ అయితే చేస్తుంది అనమాట, ఆపుతుంది అనమాట వాటిని రాకుండా. సో దీన్ని మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనకు మంచిది, మనం ఫోన్ ఇచ్చే వాళ్ళకి మంచిది, అందరికి మంచిదే కాబట్టి కంపల్సరీగా మీరైతే ఈ మంచి ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ విధంగా దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే, మనకు ఉండేదే 1.5 GB లేకపోతే 2 GB అని చెప్పేసి రోజుకి ఉంటుంది అనమాట. అది వచ్చేసి తొందరగా కంప్లీట్ అయిపోతే మనకు ఎక్కడ లేని బాధ అయితే కలుగుతుంది అనమాట. మీకు తెలిసిందే ఆ విషయం, నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి. సో కంపల్సరీగా మీరేం చేసుకోవాలంటే, ఏదైనా వీడియో అనేది డౌన్లోడ్ చేసే ముందు దాని క్వాలిటీ అనేది సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అది ఏం చేసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి చెప్తానన్నమాట. ఇక్కడ మీరు కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక డౌన్లోడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే డౌన్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు అనేది 360pలో ఉందన్నమాట. నేను డౌన్లోడ్ చేసుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఏ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవాలి వీడియో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి మీ మొబైల్లో చెక్అవుట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఆటో ఉన్నా లేకపోతే హై రెజల్యూషన్ 2K 4K ఉంటుంది కదా, వాటిలో ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు ఒక వీడియో డౌన్లోడ్ చేయగానే మీ డేటా మొత్తం గుంజుతుంది అనమాట. సో ఆ విధంగా మొత్తం గుంజింది అనుకోండి, కథం ఇక మీ పని. మీరు మళ్ళీ వేరే వీడియోలు చూడడానికి మళ్ళీ రేపటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ సెట్టింగ్ వచ్చేసి చాలా మందికి తెలియదు అనమాట. సో మీరేం చేసుకోవాలి, దీన్ని ఆస్క్ ఈచ్ టైమ్ అని చెప్పేసి అన్న సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే లో క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా 144p అని చెప్పేసి, దాన్ని అన్న సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మంచి క్వాలిటీలో ఆ వీడియో నాకు కావాలి, కంపల్సరీగా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు అదే చూపెడుతుంది అనమాట మీకు ఆటోమేటిక్గా ఆప్షన్. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే రికమెండ్ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు మన దాంట్లో డాటా ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని వీడియోస్ అనేవి డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా. సో ఆ డాటా అనేది కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మనం బాధపడాల్సి ఉంటుంది. మనం వేరే దానికి యూజ్ చేయరాకుంటే అవుతుంది అనమాట. సో అదంతా లొల్లొద్దు, అది కావద్దు అనుకుంటే ఈ ఆప్షన్ ఉంది కదా రికమెండ్ డౌన్లోడ్, దీన్ని అయితే ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నట్టయితే కంపల్సరీగా మీ డాటా అనేది ఎక్కడికి పోదు, నేను గ్యారంటీ ఇస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు టైం మేనేజ్మెంట్ సంబంధించిన సెట్టింగ్ అయితే చెప్తానన్నమాట. మనం యూట్యూబ్ చూస్తున్న కొద్దీ ఏ వీడియో ఎంతసేపు చూస్తున్నాం, ఏం కథ, మనం ఒక అర్ధగంట చూడాలనుకుంటే అర్ధగంటనే చూడొచ్చు, లేకపోతే గంట చూడాలనుకుంటే గంటనే చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా సెట్టింగ్ అయితే వర్కౌట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు సంబంధించిన మొత్తం A to Z డాటా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రైడే రోజు ఏం చూసారు, సాటర్డే రోజు, సండే రోజు అంత కథ మొత్తం కార్ఖానా మొత్తం ఉందన్నమాట. సో అంతేకాకుండా ఇలా ఎన్ని గంటలు చూసినా
చూసినా ఏం కథ, అంతేకాకుండా లాస్ట్ 7 days ఏం చూసినా ఏం కథ అని చెప్పేసి మొత్తం ఉందన్నమాట. ఇంక్లూడింగ్ వాచ్ హిస్టరీ ఆప్షన్ కూడా ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి మాట్లాడినట్టయితే మీరు చూసినట్టయితే రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే మనకు రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఒక ఇంటిమేషన్ ఇస్తుంది, ఒక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. మనం యూట్యూబ్ అనేది ఒక అర్ధగంట సెట్ చేసుకున్నాం అనుకోండి, అర్ధగంట తర్వాత ఇది రిమైండ్ చేస్తుంది అనమాట. నువ్వు అర్ధగంట సేపు చూసినావు, ఇంకా చూస్తావా అని చెప్పేసి అది ఆ విధంగానైతే మనకు నోటిఫికేషన్స్ అయితే పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే దాన్ని బ్రేక్ అయితే ఇవ్వచ్చు. ఇది ముఖ్యంగా మీరు పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా మొబైల్, అప్పుడు ఈ ఆప్షన్ సెట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే కంపల్సరీగా అది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుంది. కాబట్టి మీకు సపోర్ట్ చేయక మీ ఫోన్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట ఈ అర్ధగంట లోపల లేకపోతే గంట లోపల అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అయితే వర్క్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అట్లే ఫ్రెండ్స్ డేటాకి సంబంధించిన ఇంకో ముఖ్యమైన సెట్టింగ్ అనమాట. ఒకవేళ మీరు వీడియోస్ కనుక చూస్తూ ఉంటారు నార్మల్గా, అప్పుడు మనకు తెలియకుండా చాలా ఎంబీ అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఒక చిన్న వీడియో అయినా సరే, 5 నిమిషాల వీడియో అయినా సరే, దానికి ఎంతో కొంత ఎంబీ, ఒక 50 MB లేకపోతే 100 MB గుంజుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా గుంజకూడదు అని అనుకుంటే కంపల్సరిగా మీరైతే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అది ఏంటిదంటే ఇక్కడ మీరు చూసినట్టయితే క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా మందికి ఇక్కడ ఏం ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది అంటే ఆటో రికమెండెడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే రికమెండ్ అయి ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. అంతేకాకుండా వైఫైలో కూడా ఇది ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే మనం వీడియో ఓపెన్ చేసిన వెంబటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మీకు హైయెస్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో రెజల్యూషన్ దాన్ని అయితే ప్లే చేస్తుంది అన్నమాట. సో దాన్ని ప్లే చేసిన ఎంబటే మనకు ఉండేదే 1.5 లేకపోతే 2 GB ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దాంట్లోనే మనకు సగం డేటా అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు తర్వాత ఇబ్బంది అయితే పడతారనమాట. సో అది మీ అందరికి తెలిసిందే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేయాలంటే ఇక్కడ డాటా సేవర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో అదేవిధంగా కింద కూడా డాటా సేవర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య ఆడియో క్వాలిటీ అని చెప్పేసి కొత్త ఫీచర్ కూడా వచ్చిందనమాట. సో ఇది మీరు చూసినట్టయితే హయ్యర్ ఆడియో క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా, ఇది కేవలం యూట్యూబ్ ప్రీమియం వాళ్ళకే ఉందన్నమాట. సో మనం క్లిక్ చేసి చూద్దాం ఇది ఎనేబుల్ అవుతుందా కాదా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి యూట్యూబ్ ప్రీమియం వాళ్ళకే ఉందన్నమాట. ఒకవేళ మీరు ప్రీమియం వాడుతున్నట్టయితే ఈ ఆప్షన్ అయితే మీరు ఒకవేళ మీకు వాయిస్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో నార్మల్ వాళ్ళైతే కంపల్సరీగా ఈ డాటా సేవర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే యూజ్ చేయాలి ఒకవేళ మీకు డాటా కనుక డైలీ లిమిట్ తక్కువ ఉన్నట్టయితే. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటిదంటే మనం యూట్యూబ్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, ఏది మంచిగా ఉంటుందా అని చెప్పేసి కిందికి పైకి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏదో ఒక వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుంది అనమాట, వితౌట్ థంబ్నెయిల్ అనేది మనకు చూపెట్టది. అంతేకాకుండా ఆ వీడియో అనేది మనకు ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మన నెట్ అనేది చాలా గుంజుతుంది అనమాట. సో ఆ విధంగా గుంజినట్టయితే కంపల్సరీగా మనకే బొక్క పెడుతుంది ఎటు పెట్టి. సో దాన్ని స్టాప్ చేయాలి, ఆ వీడియోస్ అనేవి ప్లే కావద్దు, మేము థంబ్నెయిల్ అనేది చూడాలి, మెయిన్ ముఖ్యం మన డాటా అనేది మిగిలాలి అని అనుకుంటే కంపల్సరీగా మీరేం చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు జనరల్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి ఉన్నది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా మనకు ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలి, దీన్ని ఆఫ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓవర్ వైఫై అని ఉంది, అంతేకాకుండా ఆల్వేస్ ఆన్ అని చెప్పేసి ఉంది కదా, చాలా మందికి ఆల్వేస్ ఆన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానివల్లనే మనకు డైరెక్ట్ వీడియోస్ అనేవి ప్లే అవుతాయి, మనకు థంబ్నెయిల్ అనేది చూపెట్టదు అనమాట. వాళ్ళు ఏం పెట్టారు అసలు వీడియో ఎందుకు సంబంధించిందని కూడా మనకు తెలియదు అనమాట. సో ఆ విధంగా డైరెక్ట్ హై క్వాలిటీలో మనకు వీడియోస్ అనేవి స్క్రోల్ చేస్తున్నప్పుడు ప్లే అవుతాయి కాబట్టి దానివల్ల మన డేటా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మనకు అసలు మ్యాటర్ తెలియదు కాబట్టి సో మీరేం చేసుకోవాలి, దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి ఇప్పటి వరకు పెట్టుకోకపోతే. సో ఇవి ఫ్రెండ్స్ యూట్యూబ్ సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎవరైతే యూట్యూబ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో. సో కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి అందరికీ తెలియాలి కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ వీడియో అయితే ఒక 2-3 అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకొని ఈ బెనిఫిట్స్ అయితే పొందుతారనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.